హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. చూడండి, ఈరోజు ఏడికి వచ్చినాం అందరికి అర్థమైపోతుంటుంది కదా ఈ పాటికి. ఎక్కడికి వెళ్ళినాం చెప్పుకోండి. సరేలేండి, మీరెందుకు చెప్పడం, నేనే చెప్తాను లేండి. ఎక్కడికి వెళ్ళినామంటే ఈరోజు థర్స్డే కదా, థర్స్డే బాబా టెంపుల్కి వెళ్ళినాం. ఎవరెవరు వచ్చారంటే మా చిన్న మరుదులు, అంటే పొట్టిదాని వల్ల చిన్న బాబాయిలు, అలాగే వాళ్ళ నాని, ఇద్దరు నానీలు, చిన్న నాని, అందరం కలిసి వెళ్ళినాము. అక్కడ ఫస్ట్ అయితే పోగానే రావి చెట్టు ఉంది, రావి చెట్టు చుట్టూ తిరిగినాం. అట్లే నాగమ్మ ఉంది, నాగమ్మ చుట్టూ కూడా తిరిగేసి, శనీశ్వర్ల చుట్టూ కూడా తిరిగేసి అన్ని రౌండ్స్ వేసుకొని కొబ్బరికాయ కొడదామని పాదాల దగ్గర మొక్కేసి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నుంచి గుడిలోకి ఎంటర్ అయిదామని చూస్తున్నాం. గుడిలోకి అయితే ఎంటర్ అయినాము. గుడిలో పోగానే బాబా దర్శనం అయితే మంచిగా అనిపిస్తుంది, కన్నులు విందుగా అనిపించింది. బాబాను చూడగానే అబ్బా మనసు అయితే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ అక్కడే ఉన్న నందిని మాత్రం దర్శనం చేసుకొని ముందుకెళ్ళినాం. ముందుకెళ్ళినాం ఏముందంటే రౌండ్స్ తిరుగుదాం. రౌండ్స్ల మధ్యలో వినాయకుడు ఉన్నాడు. వినాయకుడిని కూడా మొక్కాలి కదా. చూడండి వినాయకుడు ఎంత బుజ్జిగా ఉన్నాడో, ఎంత బాగా అనిపిస్తున్నాడో వినాయకుడిని చూడంగానే చాలు. ఇంకా అయితే మైండ్ అయితే ఎంత బాగా అనిపించిందో, పీస్ఫుల్గా బుజ్జి వినాయకుడు. మా పొట్టిది మాత్రం వినాయకుడిని చూసి అస్సలు ఊకోవట్లేదు. దిగుతా, హారతి ముట్టుకుంటా, లేదంటే ఆ దీపాన్ని నేనే వెలిగిస్తా అన్నట్టుగా అటు ఇటు ఉంటే మా అత్తయ్య ఎత్తుకొని మరీ అగరబత్తి ముట్టిస్తుంది. అక్కడి నుంచి ఇంకా వెళ్దామని ముందుకైతే వెళ్ళినాం. అందరం కలిసి వినాయకుడి దేవుడిని మంచి దర్శనం తీసుకున్నాం. చాలా బాగా దర్శనం అయింది వినాయకుడిది. అట్లా అగరబత్తీలు దీపాధారణ తీసేసి అక్కడి నుంచి ముందుకెళ్తే ఇక్కడ ఈ దేవుడు ఏంటో నాకు తెలియలే, కానీ శనగల మాల మాత్రం సూపర్ వేసిరండి. చూడండి, మీలో ఎంతమంది శనగల మాల వేసిరు ఏంటో నాకు చెప్పండి. మీరైతే వేసినారా? ఈ దేవుని పేరు కామెంట్ చేయండి. ఏంటి అసలు తెలుసా? మీకేమన్నా తెలిస్తే నాకు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఆ నుంచి బాబా పాదాలు కనిపించినాయి చూడండి, ఎంత బాగా ఉన్నాయో బాబా పాదాలు. అక్కడ నుంచి బాబా పాదాలు మొక్కేసి 3 రౌండ్స్ తిరగాలని చెప్పి చక్క 3 రౌండ్స్ తిరిగేసినామండి. ఆ 3 రౌండ్స్ ఆ పొట్టిది మాత్రం చుక్కలు చూపించింది. దాని అల్లరితో అస్సలు కింద ఉంటేనేమో అక్కడిక్కడ వెళ్తుంది, లేదంటే పడుతుంది. మేము ఎత్తుకొని కూర్చుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంకా బాబా దర్శనం కోసం అని పైనకైతే వెళ్ళి పైన కూడా రౌండ్స్ వేసుకొని ఆ నుంచి అందరం 1 by 1 దర్శనం చేసుకున్నాం. అయితే పొట్టిది బాబా దర్శనం చేస్తుందేమో అంటే అస్సలు బాబాని మొక్కదంట, ఏడుస్తుంది. సరే అని నేను తీసుకొని మా అత్తయ్య మొక్కిన తర్వాత నేను మొక్కుదామని చెప్పేసి అందరం కలిసి బాబాదైతే పాదాలకైతే మొక్కేసినాం. అట్టగెలుగా మా పొట్టిది మాత్రం అల్లరి బీభత్సంగా ఉంది. ఎందుకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా మా చిన్న మరుదులు వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఇది కూడా కలిసిపోయింది. వాళ్ళు అల్లరి ఎక్కువ అవుతుంది వీళ్ళు, కానీ వాళ్ళు ఎందుకో గుడిలో మాత్రం డీసెంట్గా ఉన్నారు. చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడు. ఈయనైతే చాలా అల్లరి చేస్తాడు, అలాంటిది ఎంత బాగా మొక్కి ఎంత బాగా డీసెంట్గా చేస్తున్నాడు. కిందకైతే వచ్చేసి కొట్టిన కొబ్బరికాయలు బయట దేవునికి చూపించేసి ప్రసాదం మా చిన్నత్తయ్య తెచ్చింది. ఆ ప్రసాదం కూడా ఇద్దామని చెప్పేసి ప్రసాదం ఇస్తున్నాం. ఆ నుంచి ముందుకైతే వెళ్ళిపోయినాం. ఇంతకీ మేము బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినండి, మీరైనా చెప్పరా? అయితే మేము అందరం బొట్టు పెట్టుకోలే. సరే అని బొట్టు దగ్గరికి వెళ్ళి అందరం అయితే బొట్లు పెట్టేసుకున్నాం. ఇంకా గోత్రనోమాలు అయితే చదివించలేదు, ఫస్ట్ అయితే బొట్టే పెట్టేసుకున్నాం. ఆ నుంచి బొట్లు పెట్టేసుకొని బాబాగారి బొట్టు పెట్టేసుకున్నాం. పెట్టుకొని ముందుకైతే వెళ్దామని దేవుడి దగ్గరికి వెళ్ళి గోత్రాలు చెప్పించి అర్చనలు మాత్రం చేయించాం. మీరు కూడా థర్స్డే అర్చనలు చేయిస్తారు కదా. చూడండి, మీకు కూడా తెలియకపోతే ఫస్ట్ బొట్టు పెట్టుకోండి, అర్చనలు చేయించండి, ఇట్లా దైవ దర్శనం వేసుకోండి దేవుంది. ఆ నుంచి కొబ్బరికాయలు చూపించేసినాం, ప్రసాదం చూపించేసి బయటకు వెళ్దామని మా అత్తయ్య మేము అందరం కలిసి ఒక ప్రసాదం అయితే పూజారి బయట పెడుతున్నాడు. అయితే ఈ ప్రసాదం అంతా దేవుడికి చూపించేసి బయట ఇచ్చేద్దామని బయట ఇచ్చేసినాం. మేము మాత్రం ప్రసాదం అయితే టేస్ట్ చూడలేదండి. మేము ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చూసినాం. అక్కడైతే ఏం చూడలే. అక్కడ మాత్రం వేరే వాళ్ళ ప్రసాదం చూసినాం, శనగల ప్రసాదం. ఎందుకో ఈసారి బాబా గుడిలో శనగల ప్రసాదం బాగా నచ్చిందండి. మా పొట్టిది మాత్రం లొట్టలు వేసుకుంటూ తిన్నది. అసలు అందరం కలిసి తిన్నాం. మా ప్రసాదం మాత్రం ఇంటికి వచ్చిన బాగుంది. మా ప్రసాదం కూడా టేస్ట్ ఇంటికాడ చూసినాం, చాలా బాగా నచ్చింది నాకైతే మా ప్రసాదం కూడా. ఇంకా చూడండి, ఇంకా మీలో ఎవరెవరైతే థర్స్డే గుడికి వెళ్తారు, ఏ గుడికి వెళ్తారు, ఎక్కడ టెంపుల్కి వెళ్తారు అనేసి నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఆ పొట్టి దానిలాగా అలవాటు ఎవరికి ఎంత మంచి అలవాటు ఉందో చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. అయితే మా పొట్టిదానికి ప్రసాదం ఇస్తాను. ఈ పూజారి మాత్రం మా పొట్టిదాన్ని రమ్మంటున్నాడు, మా పొట్టిది మాత్రం వెళ్ళట్లేదు. చివరికి అయితే మేము అందరం ప్రసాదం తిన్నాం. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.